ఈ వీడియోలో మనం చాలా ట్రెండింగ్లో ఉన్న ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేసుకుంటాం. అదే స్టోరేజ్ క్యాబినెట్ విత్ మిర్రర్. యావరేజ్గా మంత్లీ అమెజాన్లో 3000 ప్లస్ సేల్స్ అనేది ఈ ప్రోడక్ట్ చూస్తుంది. ఈ ప్రోడక్ట్ అమెజాన్లో 999 రూపీస్కి లిస్ట్ అయింది, ఫ్లిప్కార్ట్లో 1084 రూపీస్కి లిస్ట్ అయింది, మీషోలో 716 రూపీస్కి లిస్ట్ అయింది. ఇదే ప్రోడక్ట్ మనం ఇండియా మార్ట్లో 460 రూపీస్కి బల్క్లో పర్చేస్ చేస్తాం. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఈ 3 మార్కెట్ ప్లేసెస్లో ఏ మార్కెట్ ప్లేస్లో సెల్ చేస్తే మనకు ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి అనేది డిస్కస్ చేద్దాం. లిస్టింగ్ ప్రైస్ వచ్చేసరికి అమెజాన్లో 999 రూపీస్కి, ఫ్లిప్కార్ట్లో 1084 రూపీస్కి, మీషోలో 716 రూపీస్కి లిస్ట్ చేసి ఉంది. కమిషన్ వచ్చేసరికి అమెజాన్లో 134.5 పైసా, ఫ్లిప్కార్ట్లో 147.4 పైసా, మీషోలో 0 రూపీస్ అనేది కమిషన్ తీసుకుంటారు. క్లోజింగ్ ఫీజు వచ్చేసరికి అమెజాన్లో 33 రూపీస్, ఫ్లిప్కార్ట్లో 69 రూపీస్, మీషోలో 0. షిప్పింగ్ ఫీజు వచ్చేసరికి అమెజాన్లో 65 రూపీస్, ఫ్లిప్కార్ట్లో 30 రూపీస్, మీషోలో అగైన్ 0 రూపీస్. టోటల్ ఫీజు వచ్చేసరికి 232.8 పైసా ఆన్ అమెజాన్, 246.4 పైసా ఆన్ ఫ్లిప్కార్ట్, మీషోలో 0 రూపీస్. జిఎస్టీ విచ్ ఈజ్ 18%. అమెజాన్లో వచ్చేసరికి 41.9 పైసా, ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి 44.3 పైసా, మీషోలో వచ్చేసరికి 14 రూపీస్. ఎందుకంటే షిప్పింగ్ ఫీజ్ 80 రూపీస్ మీషో వాళ్ళ కస్టమర్ నుంచి ఛార్జ్ చేస్తారు. సో 18% ఆఫ్ 80 రూపీస్ ఈజ్ 14 రూపీస్. ప్యాకేజింగ్ వచ్చేసరికి 20 రూపీస్ ఆన్ ఎనీ ప్లాట్ఫామ్. కస్టమర్ రిటర్న్స్ మనం యావరేజ్గా 10% తీసుకుంటే అమెజాన్లో వచ్చేసరికి 100 రూపీస్, ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి 108 రూపీస్, మీషోలో వచ్చేసరికి 71.6 రూపీ. ప్రోడక్ట్ కాస్ట్ అన్నిట్లో కామన్ కాబట్టి 460 రూపీస్. టోటల్ వచ్చేసరికి అమెజాన్లో 855 రూపీస్, ఫ్లిప్కార్ట్లో 878 రూపీస్, మీషోలో 565 రూపీస్. టోటల్ ప్రాఫిట్ వచ్చేసరికి అమెజాన్లో 144 రూపీస్ ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో 206 రూపీస్ ఉంటుంది, మీషోలో 151 రూపీస్ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అమెజాన్ కంటే మీషో తన ప్రైజింగ్ అనేది చాలా తక్కువ పెట్టింది, కానీ ఓవరాల్ ప్రాఫిట్స్లో చూస్తే అమెజాన్ కంటే మీషో ఆల్మోస్ట్ 5 to 6 రూపీస్ ఆ ప్రోడక్ట్ మీద ఎక్కువ ఇస్తుంది. సో లిస్టింగ్ ప్రైస్ని బేస్ చేసుకొని మనకు ప్రాఫిట్స్ వస్తాయి అని ఈ కామర్స్లో ఎక్కడా ఉండదు. ఇలాంటి ఈ కామర్స్ వీడియోస్ కోసం ఫాలో ఈకామ్ క్యాపిటల్.